తమిళనాడులో విజయ్ పెద్ద మార్పు తీసుకొస్తాడని విజయ్ తండ్రి చంద్రశేఖర్ అన్నారు. ఎవరితోనూ పొత్తులు లేకుండా విజయ్ ఒంటరిగా నిలబడి పార్టీ నిలబెట్టాడన్న ఆయన ఇది తమిళనాడు చారిత్రక విజయమని చెప్పారు. మనం చూడొచ్చు, ఒక తండ్రిగా ఎంతో గౌరవంగా ఉందంటూ విజయ్ తండ్రి రియాక్ట్ అయ్యారు. విజయ్ విక్టరీపై రియాక్ట్ అయ్యారు. తమిళనాడులో విజయ్ ఒక పెద్ద మార్పు తీసుకొస్తాడంటూ విజయ్ తండ్రి చంద్రశేఖర్ రియాక్ట్ అవడం జరిగింది. ఎవరితో ఎలాంటి పొత్తులు లేకుండా విజయ్ ఒంటరిగా నిలబడి పార్టీని నిలబెట్టారన్నారు ఆయన తండ్రి. ఇది తమిళనాడులో చారిత్రక విజయం అంటూ తెలిపారు. I'm very proud and happy, total, me and my wife, because my wishes to my son, I'm seeing last 2 years, his confidence level, okay? His confidence level is fantastic. And faith, I'll come as a Chief Minister of Tamil Nadu. 1% doubt is not there with Vijay. That is his confidence level. I'm appreciating that attitude. First of all, for a leader, that boldness, no alliance. I will stand with my own legs. So stubborn in this is a good thing for Tamil Nadu and Tamil Nadu people, Tamil peoples. Definitely, I think is a historical success. ఇక విజయ్ నివాసం దగ్గరికి ఇప్పటికే అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. విజయ్ నివాసం దగ్గరున్న ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు లైవ్ లో. మురళి. సుమా, అంటే ఇప్పటికి కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. అంటే విజయ్ పార్టీ చాలా స్పష్టమైన ఆధిక్యత కొనసాగుతున్నప్పటికీ ఆయన మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటారా లేదా అనేది మాత్రం ఆ విషయంలో కొంత అనిశ్చితి ఇంకా కూడా కొనసాగుతోంది. ఆయన దాదాపు 110 మార్కు దాటినప్పటికీ ఇంకా అటు ఇటుగానే నెంబర్లు తచ్చాడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే పార్టీ కార్యాలయం వద్ద అయితే అభిమానుల సంతోషం అయితే అవధులు లేదు. నగరంలోని అనేక చోట్ల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు విజయ్ ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే కొద్దిసేపు పార్టీ కేడర్ అంతా కూడా స్వీట్స్ తినిపించుకున్నారు. అయితే మొత్తంగా ఒక చాలా సంతోషం విజయ్ అభిమానులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతోంది. అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాదాపు 2 గంటల ముందే విజయ్ పార్టీ 100 అంకెను దాటింది. కానీ ఆ తర్వాత మరింతగా ముందుకెళ్లడంలో మాత్రం ఇంకా కూడా చాలా టైం తీసుకుంటుంది. మ్యాజిక్ ఫిగర్ మరి 118 చేరుకుంటుందా లేదా టీవీకే పార్టీ అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోతే ఎట్లాంటి ప్రత్యామ్నాయ యోచనలు చేయాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నారు. ప్రధానంగా ప్లాన్ బి ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఈ ప్లాన్ బి ఏంటంటే ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ ఈ 3 పార్టీలతో ఏమాత్రం జత కట్టకూడదు, వారి సహకారం తీసుకోకూడదని విజయ్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన చిన్న చితకా పార్టీలు, ఉదాహరణకి అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పిఎంకే పార్టీ, అలాగే తిరునావుక్కరసు నేతృత్వంలోని వికేసీ పార్టీ, ఇంకా సిపిఎం పార్టీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ, ఈ దాదాపు ఈ 4-5 పార్టీలు సుమారుగా మొత్తం తమిళనాడులో 15 నుంచి 20 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఆ చోట్ల వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంది. అంటే బీజేపీ, డిఎంకే, అన్నా డిఎంకే ఈ 3 పక్కన పెడితే మిగిలిన చిన్న పార్టీలు దాదాపు ఒక 15 స్థానాలు సాధించుకునే అవకాశం ఉంది. ఒకవేళ మనకు అవసరం, అంటే విజయ్కి అవసరమైన ఆ అంకె వీరి ద్వారా తీసుకోవాలని ఈ చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో ప్రస్తుతం విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక ఏమాత్రం తగ్గకూడదు. ప్రజలకు మనం ఎన్నో హామీలు ఇచ్చాం. 7 హామీలు ప్రధానంగా విజయ్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా అమలు చేయాలంటే రాష్ట్రంలో టీవీకే పార్టీ కొలువు తీరాలి. ఆ సంక్షేమ పథకాలు, ఆ ఫలాలు ప్రభుత్వానికి ప్రజలకంతా అందించాలంటే తాను ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆ ముఖ్యమంత్రి కావడం కోసం అవసరమైన ఈ చిన్న ప్రయత్నం విషయంలో మాత్రం కొంత రాజీ పడి ఈ పార్టీలతో, ఈ చిన్న పార్టీలతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని
విజయ్ మదిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఇప్పటి వరకు బయటకు రాకపోవడానికి కారణం కూడా ఈ తరహా సంప్రదింపులు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తిగా విజయం దక్కిందని విజయ్ భావించట్లేదనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాగి ఉంటే ఆ పార్టీకి కానీ విజయ్ ఆనందానికి కానీ అవధులు లేకుండా ఉండేది. కానీ దగ్గరగా వచ్చి ఆగిపోయినాం. ఈ నేపథ్యంలో మరొకరి సహాయం అవసరం అవుతుందన్న యోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కూడా ఒక సానుకూల సంకేతాలు విజయ్ పార్టీకి వెళ్ళింది. ఇప్పటికే వారు దాదాపు 5-6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. బహుశా వాళ్ళు గెలవచ్చు కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. అట్లాగే పిఎంకే పార్టీ, అన్బుని రామదాస్ నేతలు పిఎంకే పార్టీ, ఆ పార్టీ ఒక 2-3 స్థానాల్లో ఆధిక్యత ఉంది. సిపిఎం పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అట్లాగే విడుదలై కచ్చే పార్టీ, తిరునావుక్కురుసు నేతృత్వంలో ఆ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యత ఉంది. ఇట్లా ఈ చిన్న పార్టీలంతా కలుపుకుంటే చాలా సులువుగా 120 మార్కుని దాటేయచ్చని విజయ్ భావిస్తున్నారు. ఈ కీలక పరిణామాలే ప్రస్తుతం వీటిపైన పూర్తి స్థాయిలో విజయ్ సమాలోచనలు చేస్తూ ఉన్నారు. సంజయ్, అంటే మురళి, అంటే వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చిన్న పార్టీలతో జతకట్టి ముందుకు వెళ్ళి తానే సీఎం అయ్యి, అంటే తమిళనాడులో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఒక వ్యూహంతో, ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే భాగంలోనే విజయ్ ఇంకా క్లియర్ గా బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఇవేవి చేయట్లేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు కూడా క్లారిటీ లేదు. మనం మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంటామా లేదా అనేది ఆయనకు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఆయన 118 ఫిగర్ని దాటడం దాదాపుగా కష్టంగానే కనిపిస్తోంది. మరో చాలా కీలకమైన అంశం ఏంటంటే, మనం దాదాపుగా ఇప్పటికీ విజయ్ పార్టీ సుమారుగా 106 నుంచి 110 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అయితే ఇందులో అతనుకున్న చిన్న టెన్షన్ ఏంటంటే, ఈ మొత్తం స్థానాల్లో 25 నుంచి 30 స్థానాల్లో టీవీకే పార్టీ కేవలం 2 నుంచి 3 వేల ఓట్ల ఆధిక్యతలో మాత్రమే కొనసాగుతోంది. అంటే దాదాపు ఒక 25 స్థానాల్లో కేవలం ఒక 2 నుంచి 3 వేల ఓట్ల ఆధిక్యతలో ఉంది. కాబట్టి ఇంకా ఆయా చోట్ల దాదాపు 8 రౌండ్లు, 7 రౌండ్లు, 6 రౌండ్లు ఉన్నాయి. కాబట్టి ఈ రానున్న ఈ గంటల్లో ఏమవుతుందన్న టెన్షన్ కూడా విజయ్ పార్టీలో ఉంది. కాబట్టి ఓవరాల్గా లీడ్ ఉన్నప్పటికీ ఆ లీడ్ చివరి దాకా కొనసాగుతుందా అనేదే కొంత సస్పెన్స్. చాలా స్థానాల్లో ఆ పార్టీ 50,000, 60,000, 40,000 మెజారిటీ ఉన్నప్పటికీ ఒక 25 స్థానాలకు పైగా కేవలం 1,000-2,000 లోపే ఉందంటే ఇది చాలా చాలా కీలకమైన అంశం. కాబట్టి దీనిపై కూడా విజయ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఏ కాన్స్టిట్యున్సీలో మనం లీడు చాలా తక్కువగా ఉన్నాం, ఏ కాన్స్టిట్యున్సీలో మార్జిన్లో ఉన్నాం, ఏ కాన్స్టిట్యున్సీలో ట్రయల్స్ చేస్తున్నాం, ఇలాంటి అనేక అంశాలపైన విజయ్ సమాలోచన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విజయం దక్కిపోయిందన్న భావనలో ఇంకా విజయ్లో కనపడలేదు. ఎందుకంటే అనుకున్న లక్ష్యం చేరాలంటే ఆ మ్యాజిక్ ఫిగర్ దాటాలి. ఒంటరిగా దాటితే ఇక ఏ సమస్య లేదు, హ్యాపీగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేవచ్చు. తీరా దగ్గరికి వచ్చి ఇలా ఒక 10 స్థానాల ముందు ఆగిపోతేనే అసలు సమస్య. ఎటొచ్చి డిఎంకేతో కలిసే అవకాశమే ఉండదు. అన్నా డిఎంకేతో కలవచ్చు, కానీ బీజేపీతో కలిస్తే మరి తమిళ ప్రజలకు ఎట్లాంటి సంకేతాలు పంపినట్టు అవుతుందన్న భావన కూడా విజయ్ పార్టీలో ఉంది. కాబట్టి డిఎంకే, అన్నా డిఎంకే పక్షాలతో కాకుండా వారి అలయన్స్ ఎవరైతే ఆ కూటమిలో ఉన్న చిన్న పార్టీలతో కలిస్తే ఎలా ఉంటుంది, వారు సపరేట్గా వారు బయటకు వచ్చి టీవీకేకు మద్దతు పలికితే వారిని హక్కును చేర్చుకొని వారి ద్వారా ప్రభుత్వ ఏర్పాటు, మ్యాజిక్ ఫిగర్ను చేరుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయి, అవసరమైతే ప్రభుత్వంలో వాటిలో భాగస్వామ్యం చేయడం. అంటే ఉదాహరణకు అట్లాంటి పార్టీలు కానీ సహకరిస్తే ఆ పార్టీ కనీసం ఒక మంత్రి పదవులు ఇవ్వడం అలాంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం తమిళ రాజకీయాలంతా ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా టీవీకే వచ్చేసిందని దాదాపు ఖాయమైపోయింది. కానీ తీరా మ్యాజిక్ ఫిగర్ని అందుకోవడానికి ఇబ్బందులు పడుతుంది అనేది ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంలో కొంత అనిశ్చితి కూడా కొనసాగుతోంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ యోచనలో మాత్రం ప్రస్తుతం విజయ్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ మురళి.